दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः। శ్రీమాత్రే నమః. మనందరికీ కూడా మంచి పనులు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మంచి పనిని ఈరోజు చేయకుండా రేపు చేద్దాం అని వాయిదా వేసే ఒక చిన్న అలవాటు కూడా మనలో చాలామందికి ఉంటుంది. ఇంకొంచెం టైం ఉంది, రేపటి నుంచి ప్రారంభిస్తాను, పిల్లల బాధ్యతలు పూర్తయ్యాక చూద్దాం, రిటైర్ అయిన తర్వాత భగవంతుని స్మరిస్తాను. అలా రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. కానీ మంచి పని మాత్రం ప్రారంభం కాదు. ఒక సామెత ఉంది, ఏంటయ్యా అంటే టుమారో బికమ్స్ నెవర్. అంటే రేపు రేపు అని వాయిదా వేస్తూ పోతే ఆ పని ఎప్పటికీ ప్రారంభం కాకపోవచ్చు. ఈ విషయాన్ని ఎంతో అందంగా చెప్పే ఒక చిన్న పరమార్థ కథ మనం ఈరోజు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రైతు కుటుంబాలు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. వారిని ఒక సమస్య మాత్రం ఎప్పుడూ ఇబ్బంది పెట్టేది. తాగునీటి కోసం చాలా దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. అందుకే ప్రతిసారి గ్రామంలో సభ పెట్టినప్పుడల్లా అందరూ ఒకే మాట, మన ఊరికి ఒక బావి తవ్వాలి అని. అందరూ అంగీకరించేవారు, అవును తవ్వాలి, కానీ ఈ పంట పనులన్నీ పూర్తయ్యాక తవ్వుదాం, కొంచెం డబ్బు కూడబెట్టిన తర్వాత తవ్వుదాం, వర్షాకాలం దాటాక అంటూ అట్లా వాయిదా వేస్తూనే వచ్చారు. కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ బావి మాత్రం తవ్వలేదు. ఒక అర్ధరాత్రి గ్రామమంతా కూడా గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా ఒక గుడిసెకి మంటలు అంటుకున్నాయి. చిన్న మంట కొద్ది క్షణాల్లోనే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి, మరో ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించడం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రశాంతంగా నిద్రపోయినటువంటి గ్రామం ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. మంటలు మంటలు, ఎటు చూసిన పిల్లల ఏడుపులు, పశువుల యొక్క అరుపులు, ఊరంతా ఒక్కసారిగా అలజడిగా మారిపోయింది. ప్రజలు పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసేసారు. ఎవరింటి సామాను వారు బయటకు తీసుకొచ్చేసేసారు. పిల్లల్ని కాపాడారు, పశువుల్ని విడిపించేసేసారు. కానీ మంటలను ఆర్పడానికి నీళ్లు లేవు. చివరకు అందరూ రచ్చబండ దగ్గరకు చేరి ఏం చేయాలో ఆలోచించడం ప్రారంభించారు. ఒకరు ఒక సలహా చెప్పారు, ఇంకొకరు ఇంకో సలహా చెప్పారు. చాలామంది చాలా మంచి ఆలోచనలే చెప్పారు, కానీ మంటలను ఆర్పే ఉపాయం మాత్రం ఎవరికీ కనిపించలేదు. అప్పుడే ఆ గ్రామంలోని ఒక వృద్ధుడు లేచి నెమ్మదిగా ప్రశాంతంగా అన్నాడు, మీరు చెప్పిన సలహాలన్నీ మంచివే, కానీ ఇప్పుడు అవేవి కూడా ఉపయోగపడవు. మనం అందరం కూడా కలిసి ఒక పని చేద్దాము, పలుగులు పారలు తీసుకొని వచ్చి ఇప్పుడే ఒక పెద్ద బావి తవ్వుదాం అన్నాడు. ఒక్క క్షణం ఊరంతా నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా ఆయన వైపు చూసింది. తర్వాత ఒక యువకుడు లేచి అన్నాడు, పెద్దాయన, బావి తవ్వాలనే మాట మీరు ఈరోజు కొత్తగా చెప్పడం కాదు, ఏళ్లుగా మనమందరం అనుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు బావి తవ్వితే బావిలో నీళ్లు వచ్చేలోపు ఊరంతా బూడిదైపోతుంది అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ అందరినీ ఒక్కసారి చూసి నెమ్మదిగా ఇట్లా అన్నాడు, బావి తవ్వాలనే ఆలోచన తప్పు కాదు, కానీ సమయం దాటిపోయిన తర్వాత చేసిన ఆలోచనకి విలువ ఉండదు. జీవితంలో కూడా అంతే. చేయాల్సిన పనిని సమయం ఉన్నప్పుడే చేయాలి, లేకపోతే మిగిలేది బాధ మరియు పశ్చాత్తాపం. ఆ మాట అక్కడే ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. ఒక్కసారిగా గ్రామం అంతా నిశ్శబ్దమైంది. తాము చేసిన పొరపాటు అందరికీ అర్థమైంది. అయితే ఈ కథలోని గ్రామం అంటే ఏంటి? మన జీవితమే. ఆ బావి అనేది మన మంచి అలవాట్లు, మన జపం, మన ధ్యానం, మన దైవస్మరణ. మనం కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాం, కొంచెం టైం దొరికాక చేద్దాం, పిల్లలు బాధ్యతలు పూర్తయ్యాక చేద్దాం, బిజినెస్ కాస్త సెటిల్ అయిన తర్వాత చేద్దాం, రిటైర్మెంట్ తర్వాత చేద్దాం. కానీ జీవితం మన ప్లానింగ్ ప్రకారం నడవదు కదా.
కాలం మన అనుమతి తీసుకొని ముందుకెళ్ళదు. వ్యాధులు ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకునే రావు. ఇంకా ఫైనల్గా చెప్పేది మృత్యువు. ముందుగా మనకేం ఫోన్ చేసి అయితే రాదుగా. అందుకే మంచి పనికి సరైన సమయం కోసం ఎదురు చూడద్దు. ఈరోజే సరైన సమయం. ఒక విషయం గుర్తుంచుకోండి, శరీరానికి ఆహారం ఎంత అవసరమో, మనం నిత్యం వాడే ఫోన్స్కి ఛార్జింగ్ ఎంత అవసరమో, చెట్టు నిలబడాలంటే వేళ్ళు ఎంత అవసరమో, అట్లాగే దైవదత్తమైనటువంటి ఈ ప్రాణానికి, ఆత్మకు ఆధ్యాత్మికత అవసరం. భగవంతుని ధ్యానం, ప్రార్థన, జపం అవసరం. శరీరానికి ఆహారం పెట్టకపోతే అది బలహీనపడుతుంది. ఫోన్కు ఛార్జింగ్ పెట్టకపోతే అది పనిచేయదు. చెట్టుకు వేర్లు కనిపించవు, కానీ అవే చెట్టు నిలబెడతాయి. ఎట్లాగో దైవస్మరణ కూడా బయటకు కనిపించదు, కానీ అదే మనిషిని లోపల నుంచి నిలబెడుతుంది. అదే దైవధ్యానం కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. అదే ఆధ్యాత్మిక సాధన మనసుకి శాంతినిస్తుంది. అందుకే రోజుకి గంటలు గంటలు అవసరం లేదు, 5-10 నిమిషాలు చాలు. ఒక శ్లోకం చదవండి, కాసేపు భగవన్నామం జపించండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆ 5 లేక 10 నిమిషాలు మీ జీవితాన్ని నెమ్మదిగా మార్చడం ప్రారంభిస్తాయి. ఎట్లాగైతే మంటలు మొదలైన తర్వాత బావి తవ్వడం వల్ల గ్రామం రక్షించబడదో, అలాగే జీవితం చివరి దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు సాధన ప్రారంభిస్తాను అనుకోవడం కంటే ఈరోజే ప్రారంభించడం గొప్పది. రేపు కాదు, ఈరోజే. తర్వాత కాదు, ఈ క్షణమే. ఈరోజు చేసిన ఒక చిన్న సత్కార్యం, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న నామస్మరణ రేపటి జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి మంచి పనిని వాయిదా వేయకండి, అలాగే దైవ స్మరణను కూడా వాయిదా వేయకండి, అలాగే ఆత్మ వికాసాన్ని, ఆధ్యాత్మికతను వాయిదా వేయకండి. హర హర మహాదేవ హర.